2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLN జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. HLN జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. గురువు మీకు దశమ స్థానంలోకి రాబోతున్నారు కాబట్టి కెరియర్ పరంగా మాత్రం చాలా డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా మే 1వ తారీఖు నుంచి మీకు చాలా డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లాభస్థానం అధిపతి అయిన బుధుడు నీచబడి ఉండటం మూలంగా బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎక్కువ మాత్రం పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనకాలకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైనా సరే మీ జన్మ జాతకంలో కనుక సప్తమాధిపతి నీచబడి ఉంటే కనుక ఈ వారంలో ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.